హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి బచ్చలాకు ఫ్రైని అయితే చూపించబోతున్నాను. ఈ ఆకుకూర అనేది హెల్త్కు చాలా మంచిది. నార్మల్గా బచ్చలాకు పప్పు లేదంటే బచ్చలాకు టమాటా, మనం ఈ ఆకుతోటి పకోడీ ఇలా చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో బచ్చలాకు ఫ్రై ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా కూడా అందరు ఇష్టంగా తింటారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం నేరుగా బచ్చలాకునైతే మనం సీజర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ కట్ చేయకుండా ఇలా బచ్చలాకునైతే చేతితోటి చిన్న చిన్న ముక్కలుగా మనం ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు బౌల్లో మునిగేంత వరకు వాటర్ పోసేసి ఈ ఆకునైతే 2 సార్లు చక్కగా ఫ్రెష్గా కడిగేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కడిగేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరకు కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ అనేటివి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది. మనకు కొంచెం ఇలా మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మనం స్టార్టింగ్లో వేయచ్చు, ఇప్పుడైనా వేయచ్చు. కొంచెం శనగపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసాం కదా, ఆనియన్ అనేది పూర్తిగా మగ్గిపోతుంది. అలా ఒక్క 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత తిరిగి చూస్తే మనం వేసిన శనగపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లో. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బచ్చలాకునైతే వేసుకోవాలి. వాటర్ లేకుండా బచ్చలాకునైతే చక్కగా ఈ విధంగా వేసేసుకోవాలి. అస్సలే ఇప్పుడు ఈ ఫ్రైలో వాటర్ అయితే పోయొద్దు. మనం ఇలా చేస్తే ఈ కర్రీ అనేది 2 డేస్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రై రెసిపీ కాబట్టి, మళ్ళీ వాటర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి 2 డేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆకును వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆ మంట వేడికే ఆకు అనేది మనకు ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. మీరు గమనించండి, చూడండి. మనం వేసినప్పుడు చాలా వరకు ఆకు ఎక్కువగా అనిపించింది కదా. జస్ట్ 2 మినిట్స్లో వేడికి ఆకు అనేది ఆయిల్లో చిన్నగా అయిపోయి మగ్గిపోతుంది. ఇలా మనకు సాఫ్ట్గా ఆయిల్లో ఫ్రై కావడానికి మనం మూత పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి, ఆకు అనేది మనకు తక్కువగా అయిపోయింది. ఇలా చక్కగా ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం దగ్గర పడేంత వరకు ఆకు మనం చేతితోటి విరిస్తే చక్కగా చిన్నగా అయ్యేంత వరకు అయితే మనం కలుపుతూనే ఉండాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎక్కువగా పెడితే కూడా కింది మొత్తం ఆకు అనేది మాడిపోతుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో మీరు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇక్కడ మీరు చిల్లీ పౌడర్ వేయట్లేదు. సాల్ట్ వేసేసి కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టడం వల్ల ఆకు అండ్ సాల్ట్ 2 మిక్స్ అయిపోయి వాటర్ అనేది ఆకులో నుండి రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి. మనం సాల్ట్ వేయగానే కర్రీ అనేది వాటర్ అయిపోతుంది. దగ్గర పడేంత వరకు, దగ్గరకు వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి. వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేయాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడడానికి సింపుల్గా ఉన్న హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.